నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. నేను సంగీత. మరో కురుక్షేత్రం ఛానల్ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాల సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇది అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోత్త శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్తదాన్ని ధరిస్తారు. ఉపనయనమైన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసేస్తారు. రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాల యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటిని కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణలను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైనదని పురాణాలు చెబుతున్నాయి. అన్నా చెల్లెలి అనుబంధానికి ప్రతీకగా ద్రౌపది శ్రీకృష్ణుని బంధం గురించి తెలుసుకుందాం. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణులది అన్నా చెల్లెల అనుబంధం. అది అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తోంది. శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కడుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టుకట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడికి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు. రాఖీ యొక్క ప్రాధాన్యతను మనం మరో పురాణ గాథను శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కథ ద్వారా తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది. అందుకే రక్షాబంధనానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రాచీన గాథ ఏనబొద్దో బలిరాజా దానవేంద్రో మహాబల తేనత్వ మబిబద్మామి రక్షే మాచల మాచల అంటే, ఓ రక్షాబంధమా, మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టే నేను నిన్ను ధరిస్తున్నాను అని దీని భావం. రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు. ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే కొందరు గంధం పెట్టిన తర్వాత కుంకుమ కూడా పెట్టవచ్చు. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షింతలు వేయడం ఆనవాయితీ. రాఖీ కట్టే ముందు ఏనబద్దో బలిరాజా దానవేంద్రో మహాబల తేనత్వామభి బద్మామి రక్షమాచల మాచల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయాలి. రాఖీ కట్టిన అనంతరం సోదరి హారతి ఇస్తారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు. ఇలా సోదరీమణులు రాఖీ పండుగను అత్యంత ఆనందోత్సవంగా జరుపుకుంటారు.